లత సోఫాలో నీరసంగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. తాతయ్య అక్కడికి వచ్చి లత బాధగా ఉండటం గమనించాడు. ఏమ్మా లత, ఏమైంది? ఏదో ఆలోచిస్తూ దిగాలుగా కూర్చున్నావు అని అడిగాడు. లత నిట్టూరుస్తూ, లేదు తాతయ్య, మా ఫ్రెండ్ ప్రాజెక్ట్ వర్క్ కూడా నన్నే చెయ్యమని అడిగింది. నాకస్సలు ఖాళీ లేదు, నాకు వర్క్ ఉంది. నో అని చెబితే ఏమనుకుంటుందో, మా ఫ్రెండ్షిప్ ఏమవుతుందో అని భయం వేసి ఎస్ అన్నాను. కానీ ఇప్పుడు నాకు నిద్ర వస్తోంది. నా వర్కు అవ్వలేదు, తన వర్క్ కూడా మొదలుపెట్టలేదు. నాకు చాలా ఒత్తిడిగా ఉంది. లత, నేను నీ వయస్సులో ఉన్నప్పుడు నా దగ్గర ఒక సైకిల్ ఉండేది. అది నాకు ప్రాణం. కానీ మా వీధిలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ప్రతిరోజూ నా సైకిల్ అడిగేవాడు. నాకిష్టం లేకపోయినా నో అని చెబితే తప్పుగా అనుకుంటాడేమో అని ప్రతిరోజూ ఇచ్చేవాణ్ణి. ఒకరోజు వాడా సైకిల్ని ఎక్కడో పడేసి చైన్ విరగ్గొట్టి తెచ్చాడు. నేనప్పుడు కూడా వాణ్ణి ఏమీ అనలేకపోయాను. కానీ ఆ తర్వాత ఏమైందో తెలుసా? వాడు నా సైకిల్ని తన సొంత ఆస్తిలా వాడుకోవడం మొదలుపెట్టాడు. నాకెప్పుడైనా పనుందంటే, అదేంటి ఎప్పుడడిగినా ఇస్తావు గదా, ఈరోజు ఇవ్వకపోతే ఎలా అని నన్నే కొప్పడేవాడు. అప్పుడు నాకర్థమైంది, నేను నో అని చెప్పకపోవడం వల్ల వాడికి నా మీద గౌరవం పోయింది. నా వస్తువు మీద, నా సమయం మీద వాడికి విలువ పోయింది. నో అని చెప్పడమంటే అర్థమేంటి? నీకు అత్యవసరమైన పనున్నప్పుడు ఇతరుల కోసం దాన్ని త్యాగం చేయడం మంచితనం కాదు. అది నిన్ను నువ్వు మోసం చేసుకోవడమే. నో అని చెప్పడం వల్ల ఎదుటివారికి నీ పరిమితులు తెలుస్తాయి. నువ్వెప్పుడూ ఎస్ అంటే నీ ఎస్కి విలువ ఉండదు. నువ్వొక్కసారి నో అన్నంత మాత్రాన విడిపోయేది నిజమైన స్నేహం కాదు. నిన్ను అర్థం చేసుకునేవాళ్లే నిజమైన స్నేహితులు. లత, నో అని గట్టిగా, మోరటుగా చెప్పనక్కర్లేదు. సున్నితంగా కానీ, స్పష్టంగా కానీ చెప్పాలి. ఉదాహరణకు, క్షమించు, ఈసారి నీకు సహాయం చేయలేను, ఎందుకంటే నాక్కూడా పని ఉంది, ఇంకోసారి తప్పకుండా చూద్దాం అని చెప్పు. తాతయ్య మాటలతో లతలో ఒక కొత్త ధైర్యం వచ్చింది. లత తన స్నేహితురాలికి ఫోన్ చేసి, చూడు, ఈరోజు నాకు కుదరదు, నా వర్క్ పెండింగ్ ఉంది అని స్పష్టంగా చెప్పింది. ఆశ్చర్యకరంగా ఆ స్నేహితురాలు ఓకే, పర్లేదులే అంది. లత మనసు చాలా తేలికపడింది. నీతి: జీవితంలో ఇతరులకు సహాయం చేయడం మంచిదే, కానీ మనకంటూ కొన్ని పరిమితులుండాలి. ఎదుటివారిని సంతోషపెట్టడం కోసం మన సమయాన్ని, మనశ్శాంతిని బలిపెట్టి ప్రతిదానికి ఎస్ అనడం మంచితనం అనిపించుకోదు. సమయం, సందర్భాన్ని బట్టి నో అని చెప్పడం, స్పష్టంగా, సున్నితంగా చెప్పడం నేర్చుకోవాలి. అలా చెప్పడం వల్ల మన వ్యక్తిత్వానికి విలువ పెరుగుతుంది. ఇతరులు మనని వాడుకోకుండా మరియు మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవచ్చు. మన ఎస్కి విలువ ఉండాలంటే నో అని చెప్పే ధైర్యం కూడా ఉండాలి.